అర్హులైన వారికి 500కి గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మిలో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్ ఉండగా అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్ల రేషన్ కార్డు వాళ్లకు 500కే సిలిండర్ ఇవ్వనున్నారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బును గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. 3 ఏళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు. టీమిండియా బ్యాటర్ ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ జట్టును వీడనున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2023-24 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమ విహారీ తన నిర్ణయాన్ని తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, ఇకపై ఆంధ్ర జట్టు కోసం ఆడబోనని ఆయన పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక రాజకీయ నేత ఒత్తిడితో తప్పుకున్నట్లు ఏమి చేయలేనప్పటికీ తనను క్యాప్టెన్ నుంచి వైదొలగమన్నారు. ఇక హనుమ విహారీ ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ పెట్టారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ కారణంగా తాను ఎంతో బాధపడ్డానని, తన ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. రాష్ట్ర రాజధానిలోని 21వ బయో ఆసియా 2024 సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సదస్సులో పాల్గొన్నారు. జీవ వైవిధ్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులపై ఇందులో చర్చించనున్నారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతపై నిర్ణయాలు తీసుకోనున్నారు. హైదరాబాద్ ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో అగ్రగామిగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కోవిడ్ అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు. లైఫ్ సైన్సెస్ రాజధాని మన నగరమని అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రపంచంలో 3వ కోవిడ్ వ్యాక్సిన్లు వచ్చారు. వాటిలో ఒకటి వ్యాక్సిన్ను అందించిన ఘనత హైదరాబాద్కు దక్కిందని పేర్కొన్నారు. ఎన్నో పరిశ్రమలకు నిలయంగా ఉంది మన హైదరాబాద్ భాగ్యనగరం అని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.